అరే! ఇమ్మానియల్‌ని నామినేషన్‌లోకి తీసుకురండి అని హౌస్ మేట్స్ చేతిలో పెడితే, హౌస్ మేట్స్ మా ఇమ్మానియల్ నామినేషన్‌లోకి రావడానికే వీల్లేదని అంత సేఫ్‌గా ఎలా ఆడారు? పాపం ఇమ్మానియల్ అనుకుని ఉంటాడు, ఒరేయ్! నేను నామినేషన్‌లోకి రావాలిరా, నా ఫ్యాన్స్ బయట ఉంటారా, వాళ్ళు నాకు ఓటింగ్ ఎయ్యాలిరా అని అనుకుని ఉంటాడు. అయినా కూడా ఆయన రాకుండా చేశారు. ఇమ్మానియల్ ఫ్యాన్స్ ఏదో నేనేదో ఇమ్మానియల్ టార్గెట్ చేస్తున్నాను, ఇమ్మానియల్‌ని ఏదో నేను చేసేస్తున్నాను అని చెప్పేసి నన్నైతే నన్ను బూతులు తిడతా ఉన్నారు. ఇమ్మానియల్ మంచి కోసమే కదా చెప్తా ఉండేది. అతను ఒక విన్నర్ అవ్వాల్సిన కంటెస్టెంట్, అట్లాంటిది నామినేషన్‌లో రాకపోతే ఓటింగ్ బ్యాంకు లేదు అన్న ఉద్దేశంతో అతను మంచి కోసమే తిడుతుంటే మీరు గొర్రెలాగా మాట్లాడుతున్నారు, ఎంతసేపు ఇమ్మానియల్‌ని తిడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీకైనా మైండ్ ఏమైనా పనిచేస్తూ ఉందా? నేనేం మాట్లాడుతున్నాను, ఇమ్మానియల్ ఓటింగ్లోకి రాకపోతే లాస్ట్ రోజు ఏం చెప్తారంటే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అని ఓటింగ్ పెడతారు కదా, అక్కడ ఓటింగ్కి ప్రాబ్లం వస్తుంది. విన్నర్ అవ్వాల్సిన మెటీరియల్ నామినేషన్లోకి రావాలనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. కానీ మైండ్ కూడా పని చేయకుండా మీరేంటి ఎంతసేపు తను జబర్జం చేసుకుంటారు, మీరేంటి ఎంతసేపు ఇమ్మానియల్ని తిడతారని మాట్లాడేది. ఇమ్మానియల్ని ఎవరు తిట్టారు? ఇమ్మానియల్ నామినేషన్లోకి రావాలనే కదా చెప్పేది, అతను మంచి కోసమే కదా చెప్పేది. ఏం ఆలోచిస్తున్నారు? మీ ఫ్యాన్స్ గురించి, మీ గురించి మేము చెప్తా ఉండేది. అట్లా కూడా హౌస్ మేట్స్కి కూడా వరే ఆయన రంపించండి అని చెప్తే రంపించకుండా చేస్తారు. అంత సేఫ్ ఆడేశారు వాళ్ళు కూడా. బిగ్ బాస్ అనుకుంటాడు, నేను ఎప్పుడైనా సరే కెప్టెన్కి నేను ఇమ్యూనిటీ ఇస్తాను, ఈ వారం నేను కెప్టెన్కి ఇమ్యూనిటీ ఇవ్వడం లేదు. అది ఎందుకు అంటే అతనికి ఓటింగ్ బ్యాంక్ లేదని చెప్పి నాగార్జున గారు కూడా చెప్పారు కదా అని దాన్ని తీసుకెళ్ళి హౌస్ మేట్స్ చేతిలో పెడితే ఆ వ్యాలెట్ బ్యాగ్స్ ఒకటి వేస్ట్, అన్నీ వేస్ట్. ఒక్క భరణన్న మాత్రం రావాలని కోరుకున్నారు, మిగతా వాళ్ళంతా లేదు అతనికి ఇమ్యూనిటీ ఉండాలా అన్నారు. పోనీ ఇమ్మానియల్ అన్న ఒక రిక్వెస్ట్ అనేది చేసి ఉండొచ్చు వాళ్ళ దగ్గరకు వచ్చేసి, అరే మీరు బిగ్ బాస్ చెప్పారు కదా ఆ బాక్స్ దగ్గర పెట్టమని చెప్పి, నాకు ఇమ్యూనిటీ వద్దని చెప్పేయండి, నేను నామినేషన్లకు పోవాలి, జనాలను ఎలా ఉన్నానో తెలుసుకోవాలి అనేసి ఆయన అడుగుండొచ్చు. ఆయన కూడా అడగలేదు. ఆ ఇమ్మానియల్ మంచి కోసమే చెప్తా ఉండేది, అర్థం చేసుకోండి.